As far as Deuteronomy 18:18 is concerned and 18:19 is concerned, it says that Almighty God says in the Old Testament, in the book of Deuteronomy, chapter number 18, verse number 18, I shall raise them for prophet from among their brethren, like unto thee, and I shall put my words into his mouth, and he shall say all that I command him. This is the prophecy that is given to Moses, peace be upon him. I shall raise them for prophet from among their brethren, like unto thee, and I shall put my words into his mouth, so that he shall follow me. Now this prophecy, Christians say, refers to Jesus Christ, peace be upon him. Like unto thee, like unto Moses, peace be upon him. Prophet Muhammad, peace be upon him, was like Prophet Moses. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్నటువంటి పెద్దలైన వారికి, మా శ్రేయోభిలాషులకి, ఆత్మీయులకి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా మర్మయుక్తంగా ఉన్నటువంటి ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలని మా ఆశ, మా కోరిక. అయితే ఆ దేవుణ్ణి తెలుసుకునే క్రమంలో మనుష్యుల మధ్య ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, ఒకరినొకరు వక్రీకరించుకునే విధానాలు ఇలా చాలానే జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఒక విషయాన్ని మేము మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాం. కొంతమంది ముస్లిం సోదరులు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఆ వచనంలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభు కాదని, అది మొహమ్మద్ గారి కోసమని ఘంటాపదంగా చెప్తున్నారు. అది ఏ వచనమో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలుల వారిలో నుండి మోషే లాంటి ఒక ప్రవక్తను నేను పుట్టించబోతున్నాను, అతని నోట నా మాటలనుంచుదును, అతడు నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తు మీతో చెప్తారు అని. అతడు నా నామమున చెప్పే మాటలు ఎవరైతే వినరో వారిని సర్వమానవాళికి తీర్పు జరిగే ఒక రోజుంది కదా, ఆ రోజున వారిని నేను విచారణ చేస్తాను అని చెప్తున్నారు. అయితే ముస్లిం సోదరులు ఈ వచనాన్ని చూపించి ఏమంటున్నారంటే, ఆ మోషే వంటి ప్రవక్త మరెవరో కాదు, మహమ్మద్ గారే, ఈ విషయం మీ బైబిల్ గ్రంథంలోనే ఉంది, కాబట్టి మహమ్మద్ గారి బోధలను ఎవరైతే వినరో వారిని దేవుడు తీర్పు రోజున విచారిస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా ప్రజలలో దైవ సంబంధంగా ఒక సందేహం కలిగిందంటే దానిని తొందరపడకుండా, ఏదేదో మాట్లాడకుండా మనకు ఇవ్వబడిన దైవ గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో నుండే మనకి సమాధానం దొరుకుతుంది. ఈ విషయాన్ని గూర్చి మేము పరిశీలించి తెలుసుకున్న కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మహమ్మద్ గారు మోషే అంతటి ప్రవక్తో కాదో గ్రంథాలను ఆధారం చేసుకుని మొదట మనం తెలుసుకుందాం. దానిని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్త మొహమ్మద్ గారో కాదో తెలిసిపోతుంది. మోషే గారికి మొహమ్మద్ గారికి మధ్య కొన్ని వ్యత్యాసాలను చూద్దాం. మోషే గారిని దేవుడు ఎన్నుకొని ఆయనను ప్రజలను విడిపించడానికి ప్రవక్తగా పంపించానని దేవుడే స్వయంగా చెప్పారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడేయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను.
మరి మహమ్మద్ గారిని దేవుడు నిన్ను ప్రవక్తగా పిలుచుకున్నాను అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా మోషే గారితో చెప్పినట్లు చెప్పారా అంటే ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు. దేవుడు మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా వ్రాయబడి ఉంది, మాట్లాడేవారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మోషేతో మాట్లాడుదునని దేవుడు మోషే గారితో మాట్లాడినట్లు మహమ్మద్ గారితో ఎక్కడైనా ముఖాముఖిగా మాట్లాడారా అంటే ఎక్కడా కూడా మాట్లాడలేదు. మూడవది, దేవుడు మోషే గారితో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి ఎన్నో అద్భుతాలు చాలానే చేయించుకున్నారు. మరి అలాగే దేవుడు మహమ్మద్ గారితో ఏమైనా అద్భుతాలు చేయించుకున్నారా అంటే ఒక్కటి కూడా చేయించలేదు. మోషే గారు ఎప్పుడు చనిపోతారు అనే విషయాన్ని కూడా దేవుడు ముందుగానే చెప్పారు. అంత ప్రాధాన్యత దేవుని దగ్గర మోషే గారికి ఉంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 15-16 వచనాలు. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో నిద్రించబోచున్నావు అని చెప్పారు. దేవుడు మోషే గారిని కానానికివతల ఒక పర్వతం మీదకి ఒంటరిగా రమ్మని చెప్పి అక్కడ దేవుడు మోషే గారికి కానాను దేశం అందంతటిని చూపించి నీవు నీ పితరులతో ఇక్కడ నువ్వు చనిపోబోతున్నావు అని దేవుడు చెప్పారు. చెప్పే మోషే గారు మరణించారు తప్ప చెప్పకుండా జరగలేదు ఇది. కానీ మహమ్మద్ గారి విషయంకి వస్తే ఎప్పుడు చనిపోతారు అనేది దేవుడి చేత ఎక్కడా కూడా చెప్పబడలేదు. మహమ్మద్ గారు మోషే అంతటి ప్రవక్త అయితే మరి మోషే గారికి ఇచ్చే అంతటి ప్రాధాన్యత దేవుడు మహమ్మద్ గారికి ఎందుకు ఇవ్వలేదు? మోషే గారు చనిపోయిన తర్వాత ఆయన దేహమును గూర్చి దేవదూతలు వచ్చాయి. దేవదూతల కిందకి దిగి వచ్చారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇంతటి ప్రాధాన్యత దేవుడు మహమ్మద్ గారికి ఎందుకు ఇవ్వలేదు? అసలు దేవదూతలు మోషే గారు చనిపోయినప్పుడు ఆయన యొక్క దేహాన్ని పాతిపెట్టడానికి పరలోకము నుండి దేవదూతలు భూలోకానికి వచ్చారంట. మరి ఈ ప్రాధాన్యతలు ఖురాన్ గ్రంథంలో మహమ్మద్ గారికి ఎక్కడా కూడా ఇవ్వబడినట్లుగా వ్రాయబడలేదు. ఇంకా ఇలాంటి వ్యత్యాసాలు ఎన్నో మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి. ఒక్క విషయంలో కూడా మోషే గారికి కానీ మహమ్మద్ గారికి కానీ పొంతన అనేది మనం ఎక్కడా కూడా చూడలేమండి. దేవుడు మోషే గారిని ప్రవక్తగా పిలుచుకున్నట్లుగా మహమ్మద్ గారిని ప్రవక్తగా పిలుచుకున్నట్లుగా ఖురాన్ గ్రంథంలో కానీ హదీసుల్లో కానీ ఎక్కడా కూడా వ్రాయబడలేదు. పైన చెప్తున్న వ్యత్యాసాలను బట్టి చూస్తే అసలు మోషే వంటి ప్రవక్త మహమ్మద్ గారు ఎలా అవుతారు? ఆ వ్యత్యాసాలన్నిటిని బట్టి చూస్తే ఎలా అవుతారు ఆయన? ఒక్క దానిలో కూడా మహమ్మద్ గారు మోషే గారితో సరితూగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అనుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మోషే నన్ను గూర్చి చెప్పారు, సమస్త ప్రవక్తలు నన్ను గూర్చి చెప్పినట్లుగా మీ గ్రంథాలలో వ్రాయబడి ఉంది, వాటిని మీరు చూడండి, అవన్నీ చెప్పింది నా గురించికి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. మరి మహమ్మద్ గారి గురించికి మోషే గారు కానీ ఇతర ప్రవక్తలు కానీ ఎవరైనా చెప్పినట్లుగా మహమ్మద్ గారు ఎక్కడైనా చెప్పారా? నా గురించికి పలానా ప్రవక్త చెప్పారు, నా గురించికి పలానా గ్రంథాలలో వ్రాయబడి ఉంది, నేను వస్తాను, నేను రాబోతున్నానని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మోషేయు సమస్త ప్రవక్తలను ఎవరి గురించి ప్రవచిస్తున్నారో ఆయనను నేనేనయ్యా అని చెప్పారు. మరి అలాంటప్పుడు
నీ వంటి ప్రవక్తను నేను పంపబోతున్నాననే మాట మహమ్మద్ గారికి సంబంధించిన మాటేనని ముస్లిం సోదరులు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పటి వరకు మనం ద్వితీయోపదేశకాండం 18:18లో చెప్పబడిన ప్రవక్త మహమ్మద్ గారు కాదు, ఈ వచనం ఆయనకు వర్తించదు అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ వచనంలో చెప్పబడిన ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు కాదో అవునో చూద్దామండి. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా, మరి ఆయనను ప్రవక్త అంటున్నారేంటినని. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని అర్హతలు ఇవ్వబడ్డాయి. అవేంటంటే, దేవుని దూత అని, దేవుని ప్రవక్త అని, దేవుని కుమారుడని, దేవుని వాక్కని, దేవుని స్వరూపి అని, ప్రధాన యాజకుడని, సేవకుడని, పరిచారకుడని, బోధకుడని, ఇలా చాలా అర్హతలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఇందులో ఒక అర్హతే ఒక ప్రవక్త అని కూడా. అయితే మహమ్మద్ గారేమో 1% కూడా మోషే గారికి సరితూగలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మోషే వంటి ప్రవక్తో కాదో, లేక ఆయన కంటే గొప్ప ప్రవక్తో ఇప్పుడు మనం చూద్దాం. మోషే గారికి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య కొన్ని సారూప్యతలు నేను మీకు చూపించకపోతున్నాను. మోషే గారు ఇశ్రాయేలీల్ని వారి యొక్క బానిసత్వపు బ్రతుకుల నుండి విడిపించటానికి తన మామగారైనటువంటి ఇత్రో ఇంటి నుండి ఐగుప్తుకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల యొక్క పాపపు బానిసత్వం నుండి విడిపించడానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు. మోషే గారు ఫరో కుమారుడినని అనిపించుకోవడం కన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తుడిగా, వట్టివాడిగా చేసుకున్నారు. నిందలను, అవమానాలను, శ్రమలను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. మోషే గారు ఆయన తర్వాత ప్రజలను నడిపించడానికి యెహోషువ గారిని అభిషేకించుకున్నారు. యేసు ప్రభు వారు ఆయన తర్వాత పరిచర్య చేయడానికి శిష్యుల పాదాలు కడిగి పరిచర్యకు ప్రతిష్ఠించుకున్నారు. మోషే గారిని గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం చెప్పారంటే, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి పరలోకమందున్న తండ్రి ఏమి సాక్ష్యం చెప్పారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. మోషే గారి ద్వారా ప్రజలకు ఒక నిబంధన అనేది వచ్చింది. అదే పాత నిబంధన గ్రంథం. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రజలకు ఒక నిబంధన వచ్చింది. అదే క్రొత్త నిబంధన, అదే నిత్య నిబంధన. మోషే గారు 70 మంది గోత్ర పెద్దలకు దేవుని మహిమను చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు రూపాంతరం పొంది దేవుని మహిమను చూపించారు. మోషే గారు కానానుకు నడిపించడానికి ప్రజల దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవానికి, పరలోకానికి నడిపించడానికి మానవుల దగ్గరకు వచ్చారు. మోషే గారు ప్రజలు చేస్తున్న పాపాలను సహించలేక కోపంతో ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కుని పగలగొట్టారు. మన పాపముల నిమిత్తం దేవుని వాక్కినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సిలువలో విరిచివేయబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సారూప్యతలు మోషే గారికి, యేసు ప్రభువారికి మధ్య ఉన్నాయి. కాబట్టి నీ వంటి ప్రవక్తను ప్రజల కొరకు పుట్టిస్తాను అని చెప్పబడిన ఈ మాట మొహమ్మద్ గారికి ఎలా వర్తించదో, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా వర్తిస్తుందో మనం చూసాం. దీనిని బట్టి ముస్లిం సోదరులు ఈ సత్యాన్ని గ్రహించి ఈ వచనము మొహమ్మద్ ప్రవక్త గారికి సంబంధించింది కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినటువంటి ఒక ప్రవచనమని మీరు గ్రహించుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. అయితే ఆఖరిగా ముస్లిం సోదరులకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశిస్తున్నాం.
అదేంటంటే, మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా అనేకమైన ప్రశ్నలను లేవనెత్తడానికి, ఆయన దైవత్వాన్ని ప్రశ్నించడానికి, ఆయన ఒక సాధారణమైన ప్రవక్త అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. మేము ఈ వీడియోల్లో వీటిని గూర్చినటువంటి సమాధానాలను చాలానే ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఖురాన్ గ్రంథంలో నుండే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని 2 వాక్యాలను చూపించాలని ఆశిస్తున్నాం. సూరా 3:45, దేవదూతలు, ఓ మరియము, దేవుడు నీకు తన వాక్కును గూర్చి సువార్త వినిపించుచున్నాడు, దానిని అనుసరించగలుగు వాని పేరు మరియం కుమారుడగు మసీహ్, అతడు ఇహమునందును పరమునందును గౌరవము గల యాతడు, దేవుని ప్రియులైన భక్తుల్లో చేరిన యాతడు. ఇక్కడ అల్లా ఏం చెప్తున్నారంటే, ఈసా మసీహ్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన ఇహలోకంలోను పరలోకంలోను గౌరవం కలిగిన వారంట. అసలు ఇలాంటి మాట మొహమ్మద్ గారిని గూర్చి కానీ, లేకపోతే ఇంకా ఏ ప్రవక్తలను గూర్చి కానీ వ్రాయబడి ఉందా అండి? ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఇహలోకంలోను పరలోకంలోను గౌరవము కలిగిన వ్యక్తి ఈయన, గౌరవము కలిగిన ఇతడు అని ఎక్కడైనా రాయబడి ఉందా? పరలోకంలో దేవదూతల సమూహాలు, ఎందరో నీతిమంతులు, ఈ లోకములో శ్రమలు అనుభవించి దేవుని కొరకు యథార్థంగా బతికిన వాళ్ళు ఎంతోమంది పరలోకంలో ఉంటారు. ఇలాంటి వారందరూ ఒక ప్రవక్తను ఎందుకు గౌరవిస్తారు? పరలోకంలో గౌరవాలన్నిటినీ పొందుకోవడానికి అర్హుడు దేవుడు మాత్రమే. ఎంతటి వారైనా కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు గౌరవ మర్యాదలు ఇవ్వవలసిందే. మరి ఈ విషయం ఖురాన్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది కదా. దీనిని బట్టైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్థాయి ఏంటో మీరు తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నామండి. ఇంకొక వాక్యాన్ని ఖురాన్ గ్రంథంలో నుండి నేను మీకు తెలియచేస్తున్నాను. సూరా 3:55, దేవుడు, ఓ ఈసా, నేను నిన్ను తీసుకొందును, నా యొద్దకు నిన్ను ఎత్తుకొందును, అవిశ్వాసుల నుండి నిన్ను తప్పింతును, నిన్ను అనుసరించిన వారిని పునరుద్ధాన దినము వరకు అవిశ్వాసులకు పైగా నున్నట్లు చేయుదును, పిదప మీరందరూ నా యొద్దకు మరలి రావలసినది, మీరు కలహించుచున్న విషయమును గూర్చి తీర్పు చేయుదును. ఇక్కడ సూరా 3:55 ఈ వచనాన్ని ఇంగ్లీష్లో గనుక మనం చూస్తే, ఓ జీసస్, ఐ విల్ టేక్ ది అండ్ రైజ్ ది టు మై సెల్ఫ్ అని రాసి ఉంది. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ఓ యేసు, నేనున్న స్థానములో నీ ఉండులాగున నిన్ను హెచ్చిస్తాను, లేక నాలోనికి నిన్ను తీసుకుంటాను అని అర్థం. సూరా 4:157, 158 గనుక మనం చూస్తే, గాడ్ రైజ్డ్ హిమ్ అప్ అంటు హిమ్సెల్ఫ్ అని రాసుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు తన స్థానములో ఆయనను లేవనెత్తుతాడు అని అర్థం. ఈ 2 మాటల సారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి కార్యాన్ని పూర్తి చేసుకొని తిరిగి పరలోకానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఏ స్థానములో ఉంటారో ఆ స్థానములోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళబోతున్నారు. తండ్రి అయిన దేవుడు ఏ స్థానములో ఉంటున్నారో ఆ స్థానానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళబోతున్నారు. ఈ విషయాన్ని ఖురాన్ గ్రంథంతో పాటు బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడి ఉందండి. యేసుక్రీస్తు దేవుడున్న స్థానంలోకి వెళ్ళబోతున్నారని. మత్తయి సువార్త 26:64, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, మనుష్య కుమారుడట సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుని ఉంటారట. ఇంకొక మాట చదువుతున్నాను, మత్తయి సువార్త 16:19, ఈలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఉన్న స్థానం ఏంటంటే దేవుని కుడిపార్శ్వమున ఆయన స్థానం.
ఇక్కడ చూడండి, ఖురాన్ గ్రంథం ప్రకారంగా దేవుని మార్గములలో మంచిగా నడిచిన భక్తులకు స్వర్గవనములో సుఖశాంతులు ఉన్నాయి అని రాయబడి ఉంది. కానీ ఎవ్వరికి కూడా దేవుడున్న స్థానములోకి ఎవ్వరు కూడా వెళ్ళరు. ఆఖరికి మొహమ్మద్ ప్రవక్త గారు కూడా దేవుడున్న స్థానములోకి వెళ్ళింది కేవలము దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మరి ఇంతటి ఆధిక్యత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మోషే గారి లాంటి ప్రవక్త, లేకపోతే మోషే గారి కన్నా ఎక్కువైనటువంటి గొప్ప ప్రవక్త? ఈ వచనాలను చదువుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. దేవుని స్థానములో ఉన్న దేవుని కుమారుడైన ఈ వీడియోని చూస్తున్నటువంటి పెద్దలైనటువంటి ముస్లిం సోదరులకు మేము తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఈ వీడియో ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని దర్శించాలని ప్రేమతో మేము మనవి చేసుకుంటున్నాం. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.